హలో, హౌ ఆర్ యూ? వెరీ గుడ్. ఈరోజు ఇల్లు రకాల గురించి, ఇల్లు ఉపయోగం గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇల్లు లేకపోతే ఏం చేస్తాము? ఇల్లు ఉపయోగం ఏంటి అసలు అని? వర్షం వచ్చినప్పుడు తడిసిపోతాం కదా. ఓకే, ఇంకా బాస్మతి వేసుకోవచ్చు. ఇంకా ఇల్లు ఉపయోగం ఏంటి? అవునా, మరి ఏమైనా వర్షం వచ్చినప్పుడు కానీ ఇల్లు లేకపోతే మనం ఎక్కడ ఉంటాము? వర్షం వస్తే తడిసిపోతాం, బయట కూర్చోవాలి కదా. అందుకని ఇల్లు ఉపయోగం చాలా అవసరం అన్నమాట. ఏమైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా, సామాను అది పెట్టుకోవాలన్నా ఇల్లు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని బయట తీసుకెళ్ళాను కదా, ఏమేమి ఇల్లు చూసారు చెప్పండి ఒకసారి. నోటితో చెప్పాలి, ఏ ఇల్లు నోటితో చెప్పాలి. డాబా, ఇంకా వెరీ గుడ్. ఇంకా 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 ఇంకో తాటాకిల్లు. వెరీ గుడ్ డాబా, తాటాకిల్లు. ఓకే, తాటాకిల్లుకి ఏమేమి అవసరం? తాటాకులు, కర్రలు అవసరం కదా. అదే పెంకుటిల్లుకి చిన్నడిల్లుగా ఇటుకలు, సిమెంటు, పెంకులు అవసరం కదా. అదే బిల్డింగ్కి ఏంటి? కాంక్రీటు, సిమెంటు, ఇనుపు కోసలు అవి అవసరం కదా. అప్పుడు బిల్డింగ్ ఏంటితో కడతారు? ఇసుక, సిమెంటు, కాంక్రీటు. మీ నాన్నగారు కూడా కడతారా? గుడ్డు అయితే. మరి మీ ఇల్లు ఏ ఇల్లు చెదరా?